సో, ఈరోజు ఏ బ్రాంచెస్‌కి ప్లేస్‌మెంట్స్‌కి అందించేద్దాం అనుకుంటున్నావు? ట్రిపుల్ ఈ, ఈసీఈ, డేటా సైన్స్, ఐఓటీ. ఓకే. టోటల్‌గా ఒక 300 మెంబర్స్ అని ఏమైనా టెన్షన్‌గా ఉందా? యాహ్! కొంచెం. సరే, ఈ టెన్షన్ పోవడానికి నీకు ఒక చిన్న గోట్ స్టోరీ చెప్పనా? యాహ్! అనగనగా ఒక అందమైన అడవిలో ఒక అందమైన గొర్రెపిల్ల ఉండేది. అదే అడవిలో ఆ గొర్రెపిల్లతో పాటు చాలా గొర్రెపిల్లలు ఉండేవి. వాళ్ళ ముందు 2 దారులు ఉండేవి. ఒకటి టాలెంట్, ఇంకొకటి బీటెక్. నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్‌తో ఒక గొర్రెపిల్ల బీటెక్‌లో జాయిన్ అయ్యి గొప్పగా సాధించింది. దాన్నే జీవితం అని నమ్మి మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్స్ అన్నీ వదిలేసి టాలెంట్ కేసి వెళ్ళకుండా బీటెక్లో జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఆ ఒక్క సక్సెస్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా పరుగులు తీయడం మొదలెట్టారు. అలాగే చూస్తుండగానే మన గొర్రెపిల్ల ఫైనల్ ఇయర్కి వచ్చింది. ఒక్కసారి దాని జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంది. వెనక్కి తిరిగి చూసిన తర్వాత కోడింగ్ నేర్చుకుంది. అర్థం అవ్వలేదు, కానీ క్లాస్లో కూర్చుంది. క్లాస్లో కూర్చుని లైబ్రరీకి వెళ్ళి చదివింది. ఎక్కలేదు. ప్రాబ్లం ఎక్కడుందో తనకి అర్థం అవ్వలేదు. ఎంత చదివినా స్ట్రెస్ పడింది తప్ప సొల్యూషన్ అయితే దొరకలేదు. నైట్ అవుట్లు చేసింది, కూర్చొని ఏడిచింది. అయినా అర్థం కాలేదు. ఎగ్జామ్లో ఫెయిల్ అయింది. లైట్గా డిప్రెస్ అయింది. ఎందుకు నేను చేయలేకపోతున్నాను, ఎందుకు నేను చదవలేకపోతున్నాను ఒక క్వశ్చన్ తన మైండ్లో రన్ అవుతూ ఉంది. అయిన వాళ్ళు చులకనగా చూశారు, కన్న వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కూర్చొని బాధపడింది, డిప్రెస్ అయింది. ఒక్క సెకండ్ తనలో ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు నేను టాలెంట్ కాసి వెళ్ళుంటే నా లైఫ్ ఎలా ఉంటుందా అని ఊహించుకుంది. ఇంటర్వ్యూకి కూడా చదువుతున్నావు ఏంట్రా? ఈ కోడింగ్ అవన్నీ ఎగ్జామ్స్కి కావాలి, కానీ ఇంటర్వ్యూకి అలా 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 మాట్లాడితే సరిపోతుంది. అందుకే నేను అలాగ అప్పుడప్పుడు అమ్మాయిలతో మాట్లాడాలి. ఇవన్నీ క్రాక్ చేయడం చాలా సింపుల్ రా. నీ అంత మేనేజ్ చేయడం నాకు రాదు మామ. అరే ఇది ఒకసారి చూడు, ఎర్రర్ వస్తుంది. ఛే, ఏమైంది మావా? అరే నాకు చాలా బాధగా ఉందిరా. ఎందుకురా? 15 లక్షలు లాస్ వచ్చింది. 15 లక్షల లాస్ ఎలా రా? నేను 30,000 పెట్టి ప్రోడక్ట్స్ కొన్నా. అందులో 10 మందిని యాడ్ చేశా. ఆ 10 మంది ఇంకో 10 మందిని యాడ్ చేశారు. అలా నాకు ₹1,00,00,000 వస్తాయి. ₹1,00,00,000? కానీ ₹1,00,00,000 15 లక్షలు ట్యాక్స్లో పోతారా? నువ్వు అటు వెళ్ళి కూర్చోరా. కదా టెన్షన్గా లేదా? నాకెందుకే టెన్షన్. నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని. ప్రమోషన్లో 30K వస్తుంది. మొన్ననే సబ్స్క్రిప్షన్ ఒక యాడ్ చేశాను. 150 మెంబర్స్, 150 into 300 45K. నీకన్నా నాకే ఎక్కువ వస్తుంది. అయినా నువ్వు 1 మంత్ కష్టపడి సంపాదించే డబ్బులు నేను ఇన్స్టాగ్రామ్లో హ్యాపీగా రీల్స్ చేసుకొని సంపాదిస్తాను. ఇంకేం కావాలి? నీకే బెస్టే. అరే మామ, మన టెలిగ్రామ్లోకి మెసేజ్ వచ్చిందిరా. గూగుల్కి రివ్యూస్ ఇస్తే ₹150 ఇస్తాను అన్నాడు. ఆ 150ని వాడు 300 చేశాడు రా. ఆ 300ని 500 చేశాడు రా. తర్వాత టాస్క్లో 5,000 ఇస్తే 10,000 ఇస్తాను అన్నాడు రా. ఆ 10,000 కోసం కక్కుర్తిపడి 5,000 పెట్టాను రా. 5,000 కూడా పోయారా. క్యాష్ నాలో 50,000 మెగ పెట్టుకున్నాను. అడుగుతున్నానా నేను? స్టూడెంట్స్, ఈరోజు మనకయ్యే యాప్టిట్యూడ్ టెస్ట్కి ఇన్విజిలేటర్స్ మేమే. ఈరోజు వచ్చే కంపెనీ గురించి సార్ బ్రీఫ్ ఇస్తారు. అందరూ కేర్ఫుల్గా వినండి, యూస్ఫుల్ అవుతుంది. సార్ మీరు కంటిన్యూ చేయండి. సో స్టూడెంట్స్, ఈ కంపెనీ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయట కంపెనీస్ అన్నీ మీ టెక్నికల్ స్కిల్స్ మీద ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తాయి. బట్ ఈ కంపెనీ ఏంటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తుంది. సో మీరు ఈ యాప్టిట్యూడ్ రౌండ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యాప్టిట్యూడ్ రౌండ్లో మీరు బేసిక్గా పర్ఫామ్ చేసినా మీకు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో టెన్షన్ పడకుండా కూల్గా జాగ్రత్తగా రాసుకోండి. నేను స్టోరీలో మెన్షన్ చేశాను కదా, యాడ్ చేయలేదే.
అమ్మో ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా, ఏమన్నా అనుకుంటారు. అనుకోని అయినా మన ఫ్రెండ్సే కదా. అయినా ఫ్రెండ్స్ అయ్యి నువ్వు అంటే ఎలా చెప్పు. లాస్ట్ 10 minutes. అందరూ ఆన్సర్స్ క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. అమ్మో ఇంకా 10 minutes ఉందా? ఏదో ఇంత ఉంటే నాకు టైం కూడా తెలియట్లేదు. నీ వల్ల సగం టైం వేస్ట్. Alright candidates, welcome to the group discussion. You will be evaluated on basis of clarity, confidence and communication. Let's see how you showcase your logical thinking. So I hope you all think before you speak. So the topic is artificial intelligence. It's not just AI, it's how human you can remain in this intelligent world. So let's begin. Thank you, sir. In my opinion, AI is more dangerous than we realize. It is taking over human creativity and making real efforts into automation. People depend on ChatGPT for every small ideas. That's not technology, that's laziness. One day, machines might think faster than us. That's the day when we lose our control. Artificial intelligence is shaping our lives in a better way. From phones to classrooms, everything is getting smarter and getting more connected. Don't you think AI will create gap between skilled and unskilled people? AI is like fire. It can cook your food or burn your house. It depends on who's holding the mastic. Sir, what's the real problem, sir? People can't even create reports without using ChatGPT nowadays. If AI stops, the world stops then. గ్రూప్ డిస్కషన్ కూడా భయపడతావేంట్రా? కొన్ని ఇంటర్వ్యూకి భయపడ్డం అంటే ఒక అర్థం ఉంది, గ్రూప్ డిస్కషన్ కూడా భయపడ్డం ఏంట్రా? ఏదో అలా చుట్టుపక్కల వాళ్ళతో కలిపి మనం కూడా ఏదో 4 ముక్కలు నోటికొచ్చింది వాగేస్తే సరిపోతుంది. అదే గ్రూప్ డిస్కషన్ అంటే. కొంతమంది ఉంటారు గ్రూప్ డిస్కషన్లో వణికిపోయి మాట్లాడలేకుండా మాట్లాడితే చాలరా. గ్రూప్ డిస్కషన్లో కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్నట్టు నటిస్తే చాలు, అక్కడ మార్కులు వచ్చేస్తాయి. ఇవన్నీ మీకు తెలియదురా. Thank you everyone, that was impressive. Remember, technology does not replace humans, but those who refuse to learn, it replaces them. Thank you. You are Monica, right? Okay Monica, tell me about yourself. Good morning, I am Maunika. I am currently pursuing bachelor degree in computer science at Raghu Engineering College. I am a passionate Python developer with a strong foundation in DSA. A stack is a linear data structure which follows the FIFO principle. A basic operations of stack are push, pop and peep. Programming approach based on object and classes. The survey which connected to provide sufficient data for the design of engineering projects such as highways, railways, water supply. Identify unearth. Method overloading is an object-oriented programming concept where a class can have multiple methods with the same name with different parameters. So, how can you define artificial intelligence is dangerous to our next generations? Which company is developed Java? What does SQL stands for?
వాట్ ఈస్ స్కీమా? వాట్ ఈస్ కంపైలర్? Tell me about instance. ఓకే, యూ మే లీవ్ నౌ. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోరా. May I know my status? వాట్ ఈస్ న్యూటన్ సెకండ్ లా? వాట్ ఆర్ ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్? What is an array? So, without any technical knowledge, how do you expect this job? Yes, ma'am, I agree with you. I have zero technical knowledge, but I have better knowledge in marketing. Recently, I have observed your company marketing strategies. I have found some loopholes. సో యూ ఆర్ టీచింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ టు అస్? నా ఉద్దేశం అది కాదు సార్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ బెటర్ వే. కొంచెం పెన్ను పేపర్ ఇస్తారా? దిస్ ఇస్ ఇంప్రెసివ్. సో నీ టెక్నికల్ స్కిల్స్ చాలా తక్కువగా ఉన్నాయి, కానీ ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా తెలుసుకున్నావు? ఎస్ సార్, మీరు అన్నట్టు టెక్నికల్ స్కిల్స్ నాకు లేవు, కానీ ఇంటర్వ్యూకి వచ్చే గ్యాప్లో టైం వేస్ట్ ఎందుకని చెప్పి మీ కంపెనీ తరఫు మార్కెటింగ్ స్ట్రాటజీస్ని అనలైజ్ చేశాను. అందులో దొరికిన లూప్ హోల్సే ఇవి. ఇంప్రెసివ్. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. వాట్ ఆర్ OOPS కాన్సెప్ట్స్? Encapsulation, inheritance, and polymorphism. It is a block of code that performs a specific task. So, what is inheritance? Inheritance that a class acquires the properties of another class. Develop Faraday's law. Faraday's law. What is it, sir? Let us Python program with sum of two numbers. వచ్చా? సో బేసిక్ క్వశ్చన్స్ రావు నీకు. వాట్ ఈస్ ఫ్యారడేస్ లా, వాట్ ఈస్ న్యూటన్ సెకండ్స్ లా, ఎలా వస్తాయి ఎక్కడ దాకా? ఓ, మీ బ్రాంచ్ క్వశ్చన్స్ కాకపోతే ఆన్సర్ చేయలేవా? ఆన్సర్ చేయలేడు. మంచిది. బీటెక్లీ బేసిక్ సబ్జెక్ట్ అనుకుంటాను. బీటెక్లో ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇయర్లో ఉంటే సెకండ్ ఇయర్ వరకు నేర్చుకోవా, లేదా ఫైనల్ ఇయర్ వచ్చేసరికి నేర్చుకోవా? బట్టి పెట్టావా? సో నువ్వు ఈ బుక్స్ నాలెడ్జ్తో సిజిపిఏ తెచ్చుకోగలవు. జాబ్కి స్కిల్సే ఇంపార్టెంట్. ఏమన్నా సార్? సార్ ప్లీజ్ సార్, ఇంకో క్వశ్చన్ ఏమైనా అడగండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ఒకసారి క్వశ్చన్ ఏమైనా అడగండి సార్ ప్లీజ్.
రే వినోద్, ఆగరా రే. ఇక్కడేం చేస్తున్నావురా? లేదురా, ఇంటికి వెళ్తున్నా. ఇంటికా? అయినా నీకు ఇంటర్వ్యూ ఉంది కదరా, క్రాక్ చేసేసావా? చేసేసావంటావులే, అంతేనా? టాపర్ కదా. లేదురా, పోయింది. పోయిందా? అవునరా. అయినా నువ్వు సెలెక్ట్ అవ్వడం ఏంట్రా? వదిలేరా, నేనేం చేయలేము ఇంకా. నా దరిద్రం. దరిద్రం ఏంట్రా? 9.8 CGPA వచ్చింది, అదేమన్నా తక్కువ? అయినా నీకు రాకపోయింట్రా జాబ్? ఏమోరా. అయినా వేరేనే వాళ్ళెవరా, మన ఫ్యాకల్టీ ఉన్నారు కదా, వాళ్ళే కానీ మనం సరిగ్గా గైడ్ చేసి ఉంటే ఎప్పుడో జాబ్ పట్టేవాళ్ళు. నిజమేరా, ఎప్పుడు సీజీపీఏ అంటూ ఉంటారు తప్ప ఇంకెప్పుడు నేర్చుకుంటారా మన స్కిల్స్? పోనీ ఇంటికి వెళ్ళాక నేర్చుకుందామంటే రికార్డులు, అబ్జర్వేషన్లు, అసైన్మెంట్లు, ప్రాజెక్టులు అవసరం లేనివన్నీ మనకి ఇస్తారు. ఇంటర్వ్యూలో కూడా నీకు ఏ స్కిల్స్ వచ్చాయని అడిగారు. జాబ్ వచ్చా, పైథాన్ వచ్చా, అంతే తప్ప నీకు 75% అటెండెన్స్ ఉందా లేదంటే సీజీపీఏ ఉందా అని అడగలే. నీకు ఏ స్కిల్స్ వచ్చాయని అడిగారు. కానీ వీళ్ళు మాత్రం అటెండెన్స్ ఇంపార్టెంట్, నీకు సీజీపీఏ ఇంపార్టెంట్ అని చెప్తారు కాలేజ్లో. నాకు 9.8 CGPA వచ్చిన లోపల ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోయా, ఒక్క క్వశ్చన్కి ఈవెన్. అయినా ఎగ్జామ్స్లో రాయడం నేర్పించారు కానీ ఇంటర్వ్యూలో మాట్లాడడం నేర్పించలేదు వీళ్ళు. మళ్ళీ మీరే ప్రిపేర్ అవ్వలేదు, అందుకే పోయింది అంటారా సింపుల్గా. వాళ్ళు చెప్పింది ప్రతిదీ చేశా, క్లాసెస్కి వెళ్ళా, నోట్స్ తీసుకున్నా, ఎగ్జామ్స్ బాగా రాసా, అటెండెన్స్ మెయింటైన్ చేశా. ఇప్పుడు జాబ్ లేకుండా ఇంటికి వెళ్తున్నా. అసలు వాళ్ళకి ఏమైనా వస్తేనే కదరా అసలు ప్రిపేర్ అవుతారా వాళ్ళు? అలా పీపీటీలు చదివి చెప్పేయడమే కదా. అవునరా. అబ్బా, ఏం నాయుడు సార్, ఏమైంది? ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా లేదా మీ పిల్లడికి ఏమైనా అయిందా మళ్ళీ? ప్రాబ్లం ఏం లేదు సార్, ఇంట్లో అంతా దేవుడి దేవాళ్ళు అంతా బాగానే ఉంది. మరేంటి సార్, మరేంటి ఏమైనా అయిందా? ప్రాబ్లం ఏంటి? మన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాక ఎవరి గురించి ఆలోచిస్తాం సార్? ఎవరి గురించి సార్? మన ఫ్యామిలీ తర్వాత మనం ఆలోచించేది స్టూడెంట్స్ భవిష్యత్తు గురించే కదా సార్. వాళ్ళ ఫ్యూచర్కి ఏమైంది సార్? ఇప్పుడు బాగానే ఉన్నారు కదా. మన ఫైనల్ ఇయర్స్కి కంపెనీ డ్రైవ్స్ అవుతున్నాయి కదా సార్, ఆ రిజల్ట్స్ గ్రూప్లో పెట్టారు. 9.5 ఉన్న టాపర్స్ సీజీపీ ఉన్న వాళ్ళు కనీసం రిటర్న్ టెస్ట్లో పాస్ అవ్వలేకపోయారు. ఏం చేయమంటారు సార్ చెప్పండి మీరు? అసలు బీటెక్ అంటే ఏమనుకుంటారో తెలియదు సార్ వాళ్ళు. మనమేమో రాత్రి అంతా పూర్తి కష్టపడి ప్రిపేర్ అయితే పొద్దున్నే పనులన్నీ అవగొట్టుకుని కాలేజీకి వస్తాం. పోనీ కాలేజీలో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని గాబరగా క్లాస్కి లేట్ అయిపోతుందని వస్తే ఫస్ట్ పీరియడ్ ఎవడు ఉండడు, ఒక్కడు కూడా. ఇంకొస్తారు 9-9:30కి వస్తారు, ఒక్కడొక్కడు వరుస పెట్టి. అంతే. ఇప్పుడు వాళ్ళని కమీన్ అంట మనం కూర్చోవాలా లేకపోతే క్లాసులు చెప్పుకోవాలా? కొన్ని లేటుగా వస్తాడు, వచ్చినోడు తిన్న క్లాస్ ఉండో, ఒకడు లాస్ట్కి వెళ్ళి పడుకుంటాడు, ఒకడు ఫోన్లో ఓపెన్ చేసి సినిమాలు చూస్తాడు, ఒకడేమో బెంచి కిందలా పెట్టుకుని చాటింగ్లు చేసుకుంటాడు. మనమేమో ఎలా చెప్పాలి, ఏం చెప్తే బాగా స్టూడెంట్స్కి అర్థమవుతుందని ప్రిపేర్ అయ్యి నోట్స్ వస్తాం. ఒక్కడు రాయడు చెప్పింది, రాయడం పక్కన పెట్టి అసలు నోట్స్ ఉండదు కదా. మళ్ళీ ఏమో ఎగ్జామ్స్ టైంలో వస్తారు, సార్ పీడిఎఫ్లు పెట్టండి సార్. నాకు అలాగే జరుగుతూ ఉంటుంది సార్. ఇప్పుడు వచ్చేవాడు ఎవడు క్లాస్ ఇందామన్న ఇంట్రెస్ట్ ఎవరు రావట్లేదు. ఏదో ఆ వచ్చేవాళ్ళు కూడా ఏదో అటెండెన్స్ కోసం వస్తామన్న పేరుకి వస్తున్నారు అంతే. ఇంకొంతమంది ఉంటారు వీళ్ళకన్నా వర్స్ట్, వచ్చే పార్కుల్లో కూర్చొని ఆడేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏం చెప్తారు దాని గురించి? సిఆర్టీ క్లాసులు అనమంటే ఎవడు ఎండో, స్కిల్ నేర్చుకుంటారు అంటే ఎండరో. అవును సార్, ఇప్పుడు ఉన్న వాళ్ళకి స్కిల్ మీద ఇంపార్టెన్స్ లేదు. ఆ ఉన్న వాళ్ళు కూడా ఏదో సీజీపీ వెనకాల పడుతున్నారు. మన వాళ్ళకి మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే సబ్జెక్టులు చెప్పగలం సార్, కానీ వాళ్ళు జాబ్ కొట్టాలంటే స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ మనం ఎలా నేర్పగలం? అది వాళ్ళ ఇంట్రెస్ట్తో కదా వాళ్ళు నేర్చుకోవాలి కదా, మనం ఎలా నేర్పించగలం? ఇప్పుడు రోజు మనం ఇక్కడ క్లాస్ చెప్పి
ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకుని ఏదైనా కొత్తది నేర్చుకోవాలన్న థాట్లో ఉంటాం మనం ఇప్పటికీ. వీళ్ళకి అలాంటిదే ఉండదు. అసలు ఏంటి సార్ వీళ్ళకి ప్రాబ్లం చదవడానికి? వీళ్ళకి కొత్తది నేర్చుకుందాం ఒకటి అన్న హంగర్ లేదు. ఈ సీజీపీ అనేది స్టూడెంట్స్కి ఓపెన్ గేట్ లాంటిది. అది లోపలికి వెళ్తారో లేదంటే బయటకు వస్తారో పరిగెడతారో అన్నది వీళ్ళ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది వీళ్ళు గుర్తించట్లేదు. ఇప్పుడు కంపెనీ వాడు వీళ్ళ మైండ్ని హేర్ చేసుకుంటారు తప్ప వీళ్ళ మార్క్స్ని కాదు కదా సార్. ఈ విషయం వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు సార్? గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకురావడం వాటికే మన బాధ్యత సార్. నీళ్ళు తాగితే దాని ఇష్టం అంతే. వీళ్ళు కూడా ఇంతే. సో ఈరోజు ఎంతమందిని సెలెక్ట్ చేస్తున్నాం? స్లైట్లీ డబుల్ డిజిట్. డబుల్ డిజిట్? అవును, Really? డబుల్ డిజిటే. ఎందుకు? చూసా కదా అందరూ ఎలా పర్ఫామ్ చేశారా. నేనైతే అసలు సాటిస్ఫై అవ్వలేదు వాళ్ళ పర్ఫార్మెన్స్తో. మనం ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాం అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో ఆ అబ్బాయిని మనం సెలెక్ట్ చేస్తాం. అండ్ ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, నిత్య అండ్ భూమిక. సో వాళ్ళని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, బట్ టెక్నికల్ గా ఒక అబ్బాయి బాగా చెప్పాడు కదా, వై డోంట్ వి చూస్ హిమ్? ఆ టెక్నికల్గా బాగా చెప్పాడు, బట్ వాడి యాటిట్యూడ్తో కొంచెం ప్రాబ్లం ఉంది. లైక్ మనం కంప్లీట్గా క్వశ్చన్ వాడిని అడగక ముందే వాడు ఆన్సర్ చేస్తున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ యాటిట్యూడ్ మనకి సెట్ అవ్వదు. వాడికి ఉన్న స్కిల్కి ఏదో కంపెనీలో జాబ్ వస్తుంది, కానీ మనం రిస్క్ తీసుకోలేం. సో వద్దు. అయినా డబుల్ డిజిట్ లోనే సెలెక్ట్ అయితే ఎలా? ఒక కాలేజ్లోనే కాదు, ఐఐటి ముంబై తెలుసు కదా, అందులోనే ఇంకా 40% స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ లేకుండా ఉండిపోయారు. అంత పెద్ద కాలేజీల వల్ల అవ్వట్లేదు. కాలేజ్ ప్రాబ్లం కాదులే, స్టూడెంట్స్కి ఉండాలి జాబ్ రావాలని. ప్రతి ఒక్కడు అకాడమిక్ ఇయర్ అంతా ఆడుకొని టైం వేస్ట్ చేసుకొని టైం పాస్ చేసుకొని ఏదో లాస్ట్ రేపు ఎగ్జామ్ అనగా ముందు రోజు నైట్ అంతా ప్రిపేర్ అయిపోయి ఏదో సీజీపీఏ కొట్టేసి ఆ సీజీపీఏతో జాబ్లు వచ్చేస్తాయని భ్రమలో బతికితే జాబ్లు ఎలా వస్తాయి? కావాల్సిన స్కిల్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. సీజీపీఏలు చెప్పడానికి పనికొస్తాయి, స్కిల్సే జీవితం నిలబడతాయి. అవును, మార్నింగ్ చెప్పే స్టోరీ మధ్యలోనే ఆపేసావు. సో మార్క్స్ రాలేదు కదా అని చెప్పి తన కెరీర్ అక్కడితో ఆగిపోయిందని అనుకోలేదు. తనకి వచ్చిన టాలెంట్తో ఒక ఆర్ట్ని గీసింది. ఆ ఆర్ట్ని వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించింది. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా షాక్ అయ్యారు, వీడిలో ఎంత టాలెంట్ ఉందా అని. ఆ తర్వాత ఆ ఆర్ట్ని తీసుకెళ్ళి ఎగ్జిబిషన్లో పెట్టింది. సర్ప్రైజింగ్లీ ఫస్ట్ వచ్చింది. ఎంతోమంది ఆ ఆర్ట్ని పొగిడారు. పడిన చోటే మళ్ళీ లేచింది. తన కెరియర్ అక్కడితో ఆగిపోయిందని అనుకోలేదు. పాత లైఫ్కి ప్రజెంట్ లైఫ్కి కంపేర్ చేసుకుంది. ఆ క్షణం డిసైడ్ అయింది, ప్రెజర్ కన్నా తన టాలెంట్ని నమ్ముకోవడం బెస్ట్ అని. ఇంతకీ ఎవరి స్టోరీ ఇది? అదే నీదా? అదే అదేంటి మరి ఈ కంపెనీలో ఎలా? ఎవరు 2-3 ఎగ్జిబిషన్లు ఉన్నాయను, కానీ రాడ్ రియాలిటీకి వచ్చేసరికి కంప్లీట్గా ఆపోజిట్ అయిపోయింది. నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, కానీ నా ఫ్యామిలీకి నా సపోర్ట్ ఉండాలి కదా, అందుకనే. అబ్జర్వ్ చేసావా ఈరోజు ఎంతమంది అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూకి? దగ్గర ఒక 200 to 300. ఈ కాలేజ్ స్ట్రెంత్ ఎంత? ఒక 2000 to 3000. చూసా ఎంతమందికి జాబ్స్ వచ్చాయో? డబల్ డిజిట్. కాలేజీలో పాస్ పర్సంటేజ్ కన్నా అన్ఎంప్లాయిడ్ పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది. ఈ కాలేజీలోనే కాదు, ప్రతి కాలేజీలోని. ఈ ఒక్క స్టూడెంట్ కూడా ఆ స్కిల్ మీద ఫోకస్ పెట్టదు. జాబ్ రాకపోతే సింపుల్గా మా కాలేజ్ మాకు బాగా చెప్పలేదు, మా కాలేజ్ ప్రొఫెసర్ మాకు ఏం నేర్పించలేదు అని అంటారు తప్ప వాళ్ళు ప్రాపర్గా శ్రద్ధ పెట్టి నేర్చుకున్నామని ఏ ఒక్కడు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ప్రాపర్గా ఒకసారి ఆలోచించు. ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, నా ఫ్యూచర్ బాగుంటుంది, నేను అబ్రాడ్ వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి కలలు కనీసి బీటెక్లో జాయిన్ అవ్వడం తప్ప బీటెక్లో జాయిన్ అయిన తర్వాత నేను ఆ స్కిల్ నేర్చుకున్నాను, నేనంత గెయిన్ చేశాను నాలెడ్జ్ అని ఏ ఒక్కడైనా ఉన్నాడా? ఇన్ని కాలేజీలు ఉన్నాయి కదా, ఇంతమంది వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఒక్కొక్క కాలేజ్ నుంచి ఎందుకని ఇయర్కి ఒక్క ఇన్వెన్స్ కూడా రాలేకపోతుంది? అప్పటికి ఒక్కడికి కూడా ప్రాపర్గా ఇది గైడెన్స్ లేక లేదా నాలెడ్జ్ లేక నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా ఏదో ఒక ఇంటెన్షన్తో బీటెక్ జాయిన్ అయినాడైతే ప్యాకేజ్ గురించి ప్లేస్మెంట్ గురించి ఆలోచించాడు. బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఆడి నాలెడ్జ్ నుంచి ప్రపంచానికి ఏం ఇవ్వాలని ఆలోచిస్తాడు. అయినా స్టూడెంట్స్ అనే లాభంలే, ప్రజల మైండ్ సెట్ మారాలి. ప్రాక్టికల్గా ఆలోచించు. ఈ కంట్రీలో ఉన్న క్రికెటర్స్, యాక్టర్స్, పొలిటీషియన్స్ వీళ్ళెవరు టాప్ గ్రాడ్యుయేట్స్ కాదు. జస్ట్ వాళ్ళ ఫీల్డ్ని ఇష్టపడి నమ్మి హార్డ్ వర్క్ చేసి
పైకి వచ్చిన వాళ్ళే. రైటో రాంగో వాళ్ళు వాళ్ళని నమ్ముకున్నారు. బట్ ప్రజెంట్ జనరేషన్స్ వాళ్ళలో ఏముందో కూడా వాళ్ళు కనిపెట్టుకోలేకపోతున్నారు. బస్సులో టిక్కెట్లు తెగితే చాలని అనుకుంటే ఒక రజనీకాంత్ ఉండేవాడు కాదు. ఇంట్లో కూర్చొని 10th ఫెయిల్ అయిన నైటిస్తే ఒక టెండూల్కర్ వచ్చేవాడు కాదు. ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. పద నెక్స్ట్ మనం ఇంకో కాలేజ్కి వెళ్దాం. అక్కడ ఎంతమందిని ఇంటర్వ్యూ చేయాలో